బీఆర్ఎస్ రాజ్యసభ పదవికి కె కేశవరావు రాజీనామాతో తెలంగాణలో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. సెప్టెంబర్ 3న ఎన్నికలు, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఈ ఎన్నికలకు ఈ నెల 14న నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ నెల 21వ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. తెలంగాణ సహా 11 స్థానాలకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే బలాబలాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవి దక్కుతుంది. కె కేశవరావు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ పోస్టుకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నిక జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆశావాహుల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. రాజ్యసభ స్థానం దక్కించుకోవడానికి పలువురు నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నేతల నుంచి గత ఎన్నికల్లో టికెట్ రాని వాళ్ళంతా ఈ పోస్టు కోసం ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీని నమ్ముకొని 10 ఏళ్ల నుంచి ఉన్నవారు అనేక మంది ఉన్నారు. పార్టీ జెండాను వదలకుండా అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీని బలోపేతం చేయడం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళంతా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కొందరు 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నారని తెలిసిందే. తాము ఇన్నేళ్లు పడిన కష్టానికి తమకు ఒక అవకాశం ఇవ్వాలని ఏఐసీసీని కోరుతున్నారు. పోటీలో ఎక్కువ మంది ఉండటంతో హైకమాండ్ మాత్రం ఇంకా దానిపై వారికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. సీనియర్ నేత వి హనుమంతరావు ఈ పోస్టుపై కొండంత ఆశలు పెట్టుకున్నారు. అలాగే గత ఎన్నికల్లో టికెట్ దక్కని అద్దంకి దయాకర్ సైతం తనకు పదవి వస్తుందని ఆశతో ఉన్నారు. వీరితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన మధుయాష్కి వంటి వారు కూడా తమకున్న పలుకుబడితో ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి తమకు రాజ్యసభ స్థానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిసిందే. వీరితో పాటు మరికొందరు సీనియర్ నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. మరికొందరైతే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి తమ పేరును హైకమాండ్ కు పంపాలంటూ వినతులను అందజేస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం సీనియర్ నేత అభిషేక్ సింఘవి పేరును పరిశీలిస్తున్నట్లు ఢిల్లీ లెవెల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికంగా పోటీ పడుతుండటంతో అభిషేక్ మను సింఘ్వికి ఆ స్థానం కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా అందులో ఒకటి రేణుకా చౌదరి, మరొకటి అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. ఇప్పుడు ఈ రాజ్యసభ స్థానాన్ని పార్టీ సీనియర్ నేతకు ఇవ్వాలన్న నిర్ణయానికి రావడంతో తెలంగాణ నేతల్లో ఆశలు బమ్మయ్యాయి. ఈ పోస్టు కూడా పోయినట్లేనా అన్న నిరాశలో కొందరు నేతలున్నారు. అయితే అద్దంకి దయాకర్ కు సీఎం రేవంత్ సహకారం ఉండటంతో ఆయనకు రాజ్యసభ సీటు దక్కవచ్చనే ప్రచారం గాంధీ భవన్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి అధిష్టానం దయాకర్ కి శుభవార్త చెప్తుందా, లేదంటే నిరాశే మిగులుస్తుందా అన్నది త్వరలోనే తేలిపోతుంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.